పాకిస్తాన్ నాయకత్వానికి గల ఉగ్ర లింకులు మరోసారి బహిర్గతమయ్యాయి. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ముఖ్య సలహాదారు రాణా సనావుల్లా, లష్కరే తోయిబా ముఖ్య నేత షఫీజ్ తన్హా సయీద్ను బహిరంగంగా కలిసిన ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ కుమారుడే ఈ హఫీజ్ తల్హా సయీద్. ఫైసలాబాద్లో జరిగిన వివాహ వేడుకలో రాణా సనావుల్లా, తల్హా సయీద్ ఒకరినొకరు పలకరించుకున్నట్లు ఫోటోలు కనిపిస్తోంది. పాక్ రాజకీయ నాయకత్వానికి నిషేధిత ఉగ్ర సంస్థలకు మధ్య ఉన్న లోతైన సంబంధాలకు ఈ ఘటన నిదర్శనం. ప్రపంచ దేశాల ముందు ఉగ్రవాదంపై చర్యలు తీసుకుంటున్నామని పాకిస్తాన్ చెబుతున్న మాటలన్నీ అబద్దమని, ఉగ్రవాదులు ఆ దేశంలో యథేచ్ఛగా తిరుగుతున్నారని ఈ ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి. హఫీజ్ సయీద్ కేవలం ముంబై దాడులకే పరిమితం కాకుండా పుల్వామా దాడులు, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడంలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ పాక్ ప్రభుత్వ పెద్దలు వారికి అండగా నిలుస్తూ ఆశ్రయం కల్పిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.